హలో అండి. ఇప్పుడే షూట్ నుంచి వచ్చాను. రాత్రి అయిపోయింది. అయినా కూడా పద్యం రాయాలి కదా, తప్పకుండా పద్యం అందించాలి మీకు అనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా పద్యం రాయడం జరుగుతుంది. మధ్యలో మానకూడదు కదా, నేనే చెప్తున్నాను కదా, ఏదైనా పట్టరాదు పట్టి విడవరాదు, పట్టి విడిచిట కన్నా పడి చచ్చుట మేలయా అని వేమన్ గారు చెప్పారు. అవి మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా, కాబట్టి పద్యం వదిలేయకూడదు, రాయాలి తప్పకుండా అనే ఉద్దేశంతో రాత్రి అయినా సరే పద్యం రాసే పడుకుందామని అలసట కూడా లెక్క చేయకుండా రాయడం జరుగుతుంది. ఇవాళ పద్యం ఏంటో చూద్దాం. కర్మమధికమైన గడిచిపోవగరాదు, ధర్మరాజు తెచ్చి తగని చోట, గంకుబట్టు చేసి గటగటా దైవంబు విశ్వదాభిరామ వినురవేమ. ఏంటో చూసేద్దామా. ఈ పద్యం మీకు అందరికీ అర్థమైంది అని నాకు తెలుసు, అయినా కూడా మనకు అలవాటు కదా రాసుకోవడం, భావం కూడా తెలుసుకోవడం. ధర్మరాజు కంకుభట్టు అనగానే అర్థమైపోతుంది, అందరికీ తెలుసు. నాకు ఒక్కసారి రాసుకుని కూడా చదివేసుకుంటే మనకి ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. కర్మం అధికమైన గడిచిపోవగరాదు. మన కర్మ అధికమైనప్పుడు మనం చేసిన కర్మలు ఎవరికైనా సరే తప్పించుకోవడం అంటూ జరగదు. అది గడిచిపోదు, పక్కకి జరిగిపోదు. చేసిన కర్మ అనుభవించాల్సిందే. కర్మం అధికమైన గడిచిపోవగరాదు. ధర్మరాజు తెచ్చి తగని చోట. అర్థమైపోయిందా? ధర్మరాజుకే తప్పలేదు. ధర్మాన్ని తప్పని ధర్మరాజు కూడా కంకుభట్టుగా ఎక్కడో ఉండవలసి వచ్చింది. తెచ్చి తగని చోట. తగని చోట చూసారా? అసలు అబద్ధమాడని, ధర్మాన్ని తప్పని ధర్మరాజుకే ఎక్కడో వెళ్ళి ఉండాల్సి వచ్చింది. తగని చోట గంకుభట్టు చేసి కటకట దైవం. గంకుభట్టుగా ఎక్కడో వేరే రాజ్యంలో ఉండాల్సి వచ్చింది కదా దైవమా, ఎంత కష్టం వచ్చిందిరా నాయన. గంకుభట్టు చేసి కటకట దైవంబు. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏమై ఉంటుంది? మనందరికీ ఏమని అర్థమైంది తాత్పర్యము? చెప్పండి, తాత్పర్యం ఏమై ఉంటుంది? గంకుభట్టు చేసి గటగటా దైవం అనగానే మనకి చాలా ఎక్కడికో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాం కదా. మనం ఎప్పుడో చదువుకున్నది. ధర్మరాజు, పంచపాండవులు వాళ్ళు రాజ్యాన్ని కోల్పోవడము, ఏంటి దుస్థితి, అలాంటి వాళ్ళకి కూడా అని మనం బాధపడ్డము, ఇవన్నీ టగటగటగా గుర్తొస్తున్నాయి కదా. అదే ఇంకా అనుకున్నదే. ఓ భీమా సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా.
దైవము రాజరాజగు ధర్మజుని దైవము రాజరాజు ధర్మజుని. ధర్మజుడు అంటే ధర్మరాజు. ధర్మజుని అతడు ఉండిటకు తగిన స్థానము కాకపోయినను పెద్ద రాజ్యాలు పరిపాలించిన రాజులకి అతడు ఉండుటకు తగిన స్థానము కాకపోయినను విరాటరాజు వద్ద కంకుభట్టు వేషమును విరాటరాజు వద్ద కంకు భట్టు వేషము ధరింపజేసెను. చూసారా, ఎక్కడో ఒక రాజుగా ఉన్నప్పుడు ఇంతమంది సైనికులు, ఇంతమంది దాసీలు, ఇంతమంది పనివాళ్ళు, అంతమంది వచ్చి సేవలు చేసేవాళ్ళు. ఈరోజు వీళ్ళే ఒకరి కింద సేవకుడుగా వెళ్ళవలసిన అవసరం వచ్చింది. అందుచేత విధి ఎంత బలవత్తరమైనదో వాళ్ళకే తప్పలేదనుకుంటుంటాం కదా మనం. వాళ్ళు ఇలాంటి వాళ్ళే అన్నమాట. ఎంత బలవత్తరమైనదో గ్రహింపవలెను. అందుచేత ఎంత గొప్పవాడైనను ఈ విధిని దాటి ప్రవర్తించలేడు. ఈ విధిని దాటి ప్రవర్తించలేడు. అనగా విధి రాతను ఎవ్వరూ తప్పించుకొనలేరని భావము. చూసారా, ఎంతటి వాళ్ళకైనా సరే ఫెల్ట్ విధిరాత ఎలా ఉందో అలా జరిగి తీరవలసిందే. విధిరాత నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు అని వేమన ఎంత అద్భుతమైన పద్యం చెప్పారో ఒకసారి చూసుకున్నాం. కర్మమధికమైన గడిచిపోవగరాదు, ధర్మరాజు తెచ్చి తగని చోట గంకుభట్టు చేసి కటకటా దైవంబు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ,
సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దైవము రాజరాజకు ధర్మజుని అనగా ధర్మరాజుని విరాటరాజు వద్ద కంకుభట్టు వేషమును ధరింపజేసను కదా. దైవం ఏమైంది? విధి రాత. తను చేసిన కర్మలు అనుభవించడానికి కంకుభట్టుగా మారాడు. అందుచేత విధి ఎంత బలవత్తరమైనదో గ్రహింపవలెను. విధి నుంచి మనం ఎవరం కూడా ఎంత బలమైందంటే విధి, నేను తప్పించేసుకుంటా, నేను ఆ పూజలు చేసా, ఈ పూజలు చేసా, తీర్థయాత్రలు చేసా, అక్కడికి వెళ్ళా, ఇక్కడికి వెళ్ళా, దాన ధర్మాలు చేశా, ఎన్నన్నా చెయ్యి. విధిరాతని మాత్రం తప్పించుకోవడం ఎవరి తరం కూడా కాదు. ఎంత గొప్పవాడైనను ఈ విధిని దాటి ప్రవర్తించలేడు. ఎంత గొప్పవాడైనా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని ఊళ్ళు తిరిగినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు చేసినా, ఎన్ని అన్నదానాలు చేసినా, ఎంతమంది ప్రాణాలు కాపాడినా అది ఇప్పటికి వరకు నువ్వు చేసిన పుణ్యం నెక్స్ట్ వస్తుందే తప్ప ఇదివరకు నువ్వు చేసిన విధి ఏవైతే చేసావో వాటన్నిటి నుంచి మాత్రం తప్పించుకోవడం అనేది జరగదు. అనగా విధిరాతను ఎవ్వరూ తప్పించుకోలేరని భావము. విధిరాత మనం ఏవైతే చేసామో అవి అనుభవించాల్సిందే. ఇప్పుడు మనం చాలా బాగుంటున్నాం కదా, చాలా మంచి పనులు చేస్తున్నాం కదా, చాలా దాన ధర్మాలు, అన్ని పుణ్యకార్యాలు చేస్తున్నాం కదా, అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి వస్తున్నాం కదా, ఎవరిని దూషించట్లేదు కదా, అందరినీ ప్రేమగా చూస్తున్నాం కదా, ఆప్యాయంగా పలకరిస్తున్నాం కదా, అడిగిన వాళ్ళకి లేదనకుండా దాన ధర్మాలు చేస్తున్నాం, అందరికీ మనం హెల్ప్ఫుల్ చేస్తున్నాం కదా, ఇంకా మనం సేఫ్ అనుకోవడానికి వీలు లేదు. అంతకుముందు ఏ కర్మలు చేసి వచ్చావో అవి నీకు పాఠాలు నేర్పించి ఈ జన్మలో నువ్వు ఈ మంచి కార్యాలు చేయడానికి నేర్చుకోవడానికి వచ్చావు. కానీ అంతకుముందు చేసిన పాపానికి, అంతకుముందు చేసిన పుణ్యమైన పాపమైన ఆ కర్మలు ఇప్పుడు అనుభవించక తప్పదు. ఎవరైనా సరే అంత పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళకే ఇవన్నీ తప్పలేదా? సత్యమాడని ధర్మరాజు, ఎంత రాజ్యాధికారం అనుభవించిన ధర్మరాజు ఆఖరికి ఎవరి దగ్గర వెళ్ళి కంకుభట్టుగా మారి వాళ్ళకి, రాజులకి సేవ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇంకా మనం ఎంత కదా అనుకుంటా కదా, మనం మహా వాళ్ళకి తప్పలేదు, మనం ఎంత అని. కానీ ఎవరి కర్మ ఎలా ఉందో, ఎవరు ఏ కర్మలు చేసి వచ్చామో, ఈ జన్మలో మనం ఏం చేస్తున్నామో నెక్స్ట్ ఎలా అనుభవించాలో, ఒకవేళ జన్మలు అనేది మనకి నమ్మకం లేకపోతే మనం ఈ జన్మ చేసింది ఈ జన్మలో అయినా అనుభవించి తప్పదు. చిన్నప్పటి నుంచి మనం ఎన్నో చేస్తూ ఉంటాం, పాపాలు చేస్తాం, పుణ్యాలు చేస్తాం, దేనికి తగ్గ ఫలితం దానికి లాస్ట్లో మనం వెళ్ళిపోయే లోపైన మనం అనుభవించవలసి ఉంటుంది. జన్మలేమో నమ్మకం ఉంటే పోయిన జన్మలో చేసిన పాపానికి తగ్గట్టుగా మనం ఇప్పుడు కర్మలు అనుభవిస్తున్నాము, పోయిన జన్మలో చేసిన పుణ్యాలకి తగ్గట్టుగా ఇప్పుడు కర్మలు అనుభవిస్తున్నాము అని నమ్ముతారు. ఒకవేళ జన్మల మీద నమ్మకం లేదు, ఉన్నది ఒక్కటే జన్మ అనుకునేటట్టయితే ఈ జన్మలో మనం చేసిన పాపాలకి పుణ్యాలకి ఈ జన్మలోనే మనం చనిపోయే లోపే అన్నీ అనుభవించేసి చనిపోతాం. ఏదైనా సరే నమ్మాల్సిందే, తప్పదు. ఏదైనా సరే జరిగి తీరాల్సిందే. ఏదైనా విధిరాతని ఎవ్వరూ తప్పించలేరు అనేది మాత్రం ఖాయం. హలో అండి, ఇప్పుడే షూట్ నుంచి వచ్చాను. రాత్రి అయిపోయింది, అయినా కూడా పద్యం రాయాలి కదా, తప్పకుండా పద్యం అందించాలి మీకు అనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా పద్యం రాయడం జరుగుతుంది. మధ్యలో మానకూడదు కదా, నేనే చెప్తున్నాను కదా, ఏదైనా పట్టరాదు పట్టి విడవరాదు, పట్టి విడిచుట కన్నా పడి చచ్చుట మేలయా అని వేమన్ గారు చెప్పారు. అవి మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా, కాబట్టి పద్యం వదిలేయకూడదు, రాయాలి తప్పకుండా అనే ఉద్దేశంతో రాత్రి అయినా సరే పద్యం రాసే పడుకుందామని అలసట కూడా లెక్క చేయకుండా రాయడం జరుగుతుంది. ఇవాళ పద్యం ఏంటో చూద్దాం. కర్మమధికమైన గడిచిపోవగరాదు, ధర్మరాజు తెచ్చి తగని చోట, గంకుబట్టు చేసి గటగటా దైవంబు, విశ్వదాభిరామ వినురవేమా. ఏంటో చూసేద్దామా. ఈ పద్యం మీకు అందరికీ అర్థమైంది అని నాకు తెలుసు, అయినా కూడా మనకు అలవాటు కదా రాసుకోవడం, భావం కూడా తెలుసుకోవడం. ధర్మరాజు కంకుభట్టు అనగానే
అర్థమైపోతుంది అందరికీ తెలుసు నాకు. ఒక్కసారి రాసుకొని కూడా చదివేసుకుంటే మనకి ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. కర్మం అధికమైన గడిచిపోవగరాదు. మన కర్మ అధికమైనప్పుడు మనం చేసిన కర్మలు ఎవరికైనా సరే తప్పించుకోవడం అంటూ జరగదు. అది గడిచిపోదు, పక్కకి జరిగిపోదు. చేసిన కర్మ అనుభవించాల్సిందే. కర్మం అధికమైన గడిచిపోవగరాదు. ధర్మరాజు తెచ్చి తగని చోట. అర్థమైపోయిందా? ధర్మరాజుకే తప్పలేదు. ధర్మాన్ని తప్పని ధర్మరాజు కూడా కంకుభట్టుగా ఎక్కడో ఉండవలసి వచ్చింది. తెచ్చి తగని చోట. తగని చోట చూసారా? అసలు అబద్ధమాడని, ధర్మాన్ని తప్పని ధర్మరాజుకే ఎక్కడో వెళ్ళి ఉండాల్సి వచ్చింది. తగని చోట గంకుభట్టు చేసి కటకట దైవం గంకుభట్టుగా ఎక్కడో వేరే రాజ్యంలో ఉండాల్సి వచ్చింది కదా దైవమా. ఎంత కష్టం వచ్చిందిరా నాయన. గంకుభట్టు చేసి కటకట దైవంబు. విశ్వదాభిరామ వీరవేమ. తాత్పర్యం ఏమై ఉంటుంది? మనందరికీ ఏమని అర్థమైంది తాత్పర్యము? చెప్పండి. తాత్పర్యం ఏమై ఉంటుంది? వెంకుభట్టు చేసి గటగటా దైవం అనగానే మనకి చాలా ఎక్కడికో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాం కదా. మనం ఎప్పుడో చదువుకున్నది. ధర్మరాజు, పంచపాండవులు, వాళ్ళు రాజ్యాన్ని కోల్పోవడము, ఏంటి దుస్థితి, అలాంటి వాళ్ళకి కూడా అని మనం బాధపడ్డము, ఇవన్నీ టగటగటగా గుర్తొస్తున్నాయి కదా. అదే ఇంకా అనుకున్నదే. ఓ భీమా సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. దైవము రాజరాజగు ధర్మజుని దైవము రాజరాజు ధర్మజుని. ధర్మజుడు అంటే ధర్మరాజు. ధర్మజుని అతడు ఉండిటకు తగిన స్థానము కాకపోయినను పెద్ద రాజ్యాలు పరిపాలించిన రాజులకి అతడు ఉండుటకు తగిన స్థానము కాకపోయినను
విరాటరాజు వద్ద కంకుభట్టు వేషమును విరాటరాజు వద్ద కంకు భట్టు వేషము ధరింపజేసెను. చూసారా, ఎక్కడో ఒక రాజుగా ఉన్నప్పుడు ఇంతమంది సైనికులు, ఇంతమంది దాసీలు, ఇంతమంది పనివాళ్ళు, అంతమంది వచ్చి సేవలు చేసేవాళ్ళు. ఈరోజు వీళ్ళే ఒకరి కింద సేవకుడుగా వెళ్ళవలసిన అవసరం వచ్చింది. అందుచేత విధి ఎంత బలవత్తరమైనదో వాళ్ళకే తప్పలేదు అనుకుంటుంటాం కదా మనం. వాళ్ళు ఇలాంటి వాళ్ళే అన్నమాట. ఎంత బలవత్తరమైనదో గ్రహింపవలేదు. అందుచేత ఎంత గొప్పవాడైనను ఈ విధిని దాటి ప్రవర్తించలేడు. ఈ విధిని దాటి ప్రవర్తించలేడు. అనగా విధి రాతను ఎవ్వరూ తప్పించుకొనలేరని భావము. చూసారా, ఎంతటి వాళ్ళకైనా సరే ఫెల్ట్ విధిరాత ఎలా ఉందో అలా జరిగి తీరవలసిందే. విధిరాత నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు అని వేమన ఎంత అద్భుతమైన పద్యం చెప్పారో ఒకసారి చూసుకున్నాం. కర్మమధికమైన గడిచిపోవగరాదు, ధర్మరాజు తెచ్చి తగని చోట గంకుభట్టు చేసి కటకటా దైవంబు విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము, ఓ వేమా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దైవము రాజరాజకు ధర్మజుని అనగా ధర్మరాజుని విరాటరాజు వద్ద కంకుభట్టు వేషమును ధరింపజేసను కదా. దైవం ఏమైంది? విధి రాత. తను చేసిన కర్మలు అనుభవించడానికి కంకుభట్టుగా మారాడు. అందుచేత విధి ఎంత బలవత్తరమైనదో గ్రహింపవలేను. విధి నుంచి మనం ఎవరం కూడా ఎంత బలమైందంటే విధి, నేను తప్పించేసుకుంటా, నేను ఆ పూజలు చేసా, ఈ పూజలు చేసా, తీర్థయాత్రలు చేసా, అక్కడికి వెళ్ళా, ఇక్కడికి వెళ్ళా, ధర్మాలు చేశా, ఎన్నన్నా చెయ్యి. విధిరాతని మాత్రం తప్పించుకోవడం ఎవరి తరం కూడా కాదు. ఎంత గొప్పవాడైనను ఈ విధిని దాటి ప్రవర్తించలేడు. ఎంత గొప్పవాడైనా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని ఊళ్ళు తిరిగినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు చేసినా, ఎన్ని అన్నదానాలు చేసినా, ఎంతమంది ప్రాణాలు కాపాడినా అది ఇప్పటికి వరకు నువ్వు చేసిన పుణ్యం నెక్స్ట్ వస్తుందే తప్ప ఇదివరకు నువ్వు చేసిన విధి ఏవైతే చేసావో వాటన్నిటి నుంచి మాత్రం తప్పించుకోవడం అనేది జరగదు. అనగా
విధిరాతను ఎవ్వరూ తప్పించుకోలేరని భావము. విధిరాత మనం ఏవైతే చేశామో అవి అనుభవించాల్సిందే. ఇప్పుడు మనం చాలా బాగుంటున్నాం కదా, చాలా మంచి పనులు చేస్తున్నాం కదా, చాలా దాన ధర్మాలు అన్ని పుణ్యకార్యాలు చేస్తున్నాం కదా, అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి వస్తున్నాం కదా, ఎవ్వరిని దూషించట్లేదు కదా, అందరినీ ప్రేమగా చూస్తున్నాం కదా, ఆప్యాయంగా పలకరిస్తున్నాం కదా, అడిగిన వాళ్ళకి లేదనకుండా దాన ధర్మాలు చేస్తున్నాం, అందరికీ మనం హెల్ప్ఫుల్ చేస్తున్నాం కదా, ఇంకా మనం సేఫ్ అనుకోవడానికి వీలు లేదు. అంతకుముందు ఏ కర్మలు చేసి వచ్చావో అవి నీకు పాఠాలు నేర్పించి ఈ జన్మలో నువ్వు ఈ మంచి కార్యాలు చేయడానికి నేర్చుకోవడానికి వచ్చావు. కానీ అంతకుముందు చేసిన పాపానికి, అంతకుముందు చేసిన పుణ్యమైన పాపమైన ఆ కర్మలు ఇప్పుడు అనుభవించక తప్పదు. ఎవరైనా సరే అంత పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళకే ఇవన్నీ తప్పలేదా? సత్యమాడని ధర్మరాజు, ఎంత రాజ్యాధికారం అనుభవించిన ధర్మరాజు ఆఖరికి ఎవరి దగ్గర వెళ్ళి కనుక్కుబట్టుగా మారి వాళ్ళకి రాజులకి సేవ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇంకా మనం ఎంత కదా అనుకుంటా కదా, మనం మహా వాళ్ళకి తప్పలేదు మనం ఎంత అని. కానీ ఎవరి కర్మ ఎలా ఉందో, ఎవరు ఏ కర్మలు చేసి వచ్చామో, ఈ జన్మలో మనం ఏం చేస్తున్నామో నెక్స్ట్ ఎలా అనుభవించాలో, ఒకవేళ జన్మలు అనేది మనకి నమ్మకం లేకపోతే మనం ఈ జన్మ చేసింది ఈ జన్మలో అయినా అనుభవించి తప్పదు. చిన్నప్పటి నుంచి మనం ఎన్నో చేస్తూ ఉంటాం, పాపాలు చేస్తాం, పుణ్యాలు చేస్తాం, దేనికి తగ్గ ఫలితం దానికి లాస్ట్లో మనం వెళ్ళిపోయే లోపైన మనం అనుభవించవలసి ఉంటుంది. జన్మలేమో నమ్మకం ఉంటే పోయిన జన్మలో చేసిన పాపానికి తగ్గట్టుగా మనం ఇప్పుడు కర్మలు అనుభవిస్తున్నాము, పోయిన జన్మలో చేసిన పుణ్యాలకి తగ్గట్టుగా ఇప్పుడు కర్మలు అనుభవిస్తున్నాము అని నమ్ముతారు. ఒకవేళ జన్మల మీద నమ్మకం లేదు, ఉన్నది ఒక్కటే జన్మ అనుకునేటట్టయితే ఈ జన్మలో మనం చేసిన పాపాలకి పుణ్యాలకి ఈ జన్మలోనే మనం చనిపోయే లోపే అన్నీ అనుభవించేసి చనిపోతాం. ఏదైనా సరే నమ్మాల్సిందే, తప్పదు. ఏదైనా సరే జరిగి తీరాల్సిందే. ఏదైనా విధి రాతని ఎవ్వరూ తప్పించలేరు అనేది మాత్రం ఖాయం. హలో అండి, ఇప్పుడే షూట్ నుంచి వచ్చాను. రాత్రి అయిపోయింది, అయినా కూడా పద్యం రాయాలి కదా, తప్పకుండా పద్యం అందించాలి మీకు అనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా పద్యం రాయడం జరుగుతుంది. మధ్యలో మానకూడదు కదా, నేనే చెప్తున్నాను కదా, ఏదైనా పట్టరాదు పట్టి విడవరాదు, పట్టి విడిచుట కన్నా పడి చచ్చుట మేలయా అని వేమన్ గారు చెప్పారు. అవి మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా, కాబట్టి పద్యం వదిలేయకూడదు, రాయాలి తప్పకుండా అనే ఉద్దేశంతో రాత్రి అయినా సరే పద్యం రాసే పడుకుందామని అలసట కూడా లెక్క చేయకుండా రాయడం జరుగుతుంది. ఇవాళ పద్యం ఏంటో చూద్దాం. కర్మమధికమైన గడిచిపోవగరాదు, ధర్మరాజు తెచ్చి తగని చోట, గంకుబట్టు చేసి గటగటా దైవంబు, విశ్వదాభిరామ వినురవేమ. ఏంటో చూసేద్దామా? ఈ పద్యం మీకు అందరికీ అర్థమైంది అని నాకు తెలుసు, అయినా కూడా మనకు అలవాటు కదా రాసుకోవడం, భావం కూడా తెలుసుకోవడం. ధర్మరాజు కంకుభట్టు అనగానే అర్థమైపోతుంది, అందరికీ తెలుసు. నాకు ఒక్కసారి రాసుకుని కూడా చదివేసుకుంటే మనకి ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. కర్మ అధికమైన గడిచిపోవగరాదు. మన కర్మ అధికమైనప్పుడు మనం చేసిన కర్మలు ఎవరికైనా సరే తప్పించుకోవడం అంటూ జరగదు, అది గడిచిపోదు, పక్కకి జరిగిపోదు. చేసిన కర్మ అనుభవించాల్సిందే. కర్మ అధికమైన గడిచిపోవగరాదు. ధర్మరాజు తెచ్చి తగని చోట. అర్థమైపోయిందా? ధర్మరాజుకే తప్పలేదు, ధర్మాన్ని తప్పని ధర్మరాజు కూడా కంకుభట్టుగా ఎక్కడో ఉండవలసి వచ్చింది, తెచ్చి తగని చోట.
తగని చోట. చూసారా, అసలు అబద్ధమాడని, ధర్మాన్ని తప్పని ధర్మరాజుకే ఎక్కడో వెళ్ళి ఉండాల్సి వచ్చింది. తగని చోట గంకుభట్టు చేసి కటకట దైవం గంకుభట్టుగా ఎక్కడో వేరే రాజ్యంలో ఉండాల్సి వచ్చింది కదా దైవమా, ఎంత కష్టం వచ్చిందిరా నాయన. గంకుభట్టు చేసి కటకట దైవంబు. విశ్వదాభిరామ వీరకేమ. తాత్పర్యం ఏమై ఉంటుంది? మనందరికీ ఏమని అర్థమైంది తాత్పర్యము? చెప్పండి, తాత్పర్యం ఏమై ఉంటుంది? గంకుభట్టు చేసి గటగటా దైవం అనగానే మనకి చాలా ఇంకెక్కడికో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాం కదా మనం. ఎప్పుడో చదువుకున్నది ధర్మరాజు, పంచపాండవులు, వాళ్ళు రాజ్యాన్ని కోల్పోవడము, ఏంటి దుస్థితి, అలాంటి వాళ్ళకి కూడా అని మనం బాధపడ్డము, ఇవన్నీ టగటగటగా గుర్తొస్తున్నాయి కదా. అదే ఇంకా అనుకున్నదే. ఓ భీమా సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా? దైవము రాజరాజగు ధర్మజుని దైవము రాజరాజగు ధర్మజుని. ధర్మజుడు అంటే ధర్మరాజు. ధర్మజుని అతడు ఉండిటకు తగిన స్థానము కాకపోయినను పెద్ద రాజ్యాలు పరిపాలించిన రాజులకి అతడు ఉండుటకు తగిన స్థానము కాకపోయినను విరాటరాజు వద్ద కంకుభట్టు వేషమును విరాటరాజు వద్ద కంకు భట్టు వేషము ధరింపజేసెను. చూసారా, ఎక్కడో ఒక రాజుగా ఉన్నప్పుడు ఇంతమంది సైనికులు, ఇంతమంది దాసీలు, ఇంతమంది పనివాళ్ళు, అంతమంది వచ్చి సేవలు చేసేవాళ్ళు. ఈరోజు వీళ్ళే ఒకరి కింద సేవకుడుగా వెళ్ళవలసిన అవసరం వచ్చింది. అందుచేత విధి
ఎంత బలవత్తరమైనదో మహా వాళ్ళకే తప్పలేదు అనుకుంటుంటాం కదా మనం. మహా వాళ్ళు ఇలాంటి వాళ్ళే అన్నమాట. ఎంత బలవత్తరమైనదో గ్రహింపవలెను. అందుచేత ఎంత గొప్పవాడైనను ఎంత గొప్పవాడైనను ఈ విధిని దాటి ప్రవర్తించలేడు. ఈ విధిని దాటి ప్రవర్తించలేడు. అనగా విధి రాతను ఎవ్వరూ తప్పించుకొనలేరని భావము. చూసారా, ఎంతటి వాళ్ళకైనా సరే ఫెల్ట్ విధిరాత ఎలా ఉందో అలా జరిగి తీరవలసిందే. విధిరాత నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు అని వేమన ఎంత అద్భుతమైన పద్యం చెప్పారో ఒకసారి చూసుకున్నాం. కర్మమధికమైన గడిచిపోవగరాదు, ధర్మరాజు తెచ్చి తగని చోట గంకుభట్టు చేసి కటకటా దైవంబు విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము, ఓ వేమా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దైవము రాజరాజకు ధర్మజుని అనగా ధర్మరాజుని విరాటరాజు వద్ద కంకుభట్టు వేషమును ధరింపజేసను కదా. దైవం ఏమైంది? విధి రాత. తను చేసిన కర్మలు అనుభవించడానికి కంకుభట్టుగా మారాడు. అందుచేత విధి ఎంత బలవత్తరమైనదో గ్రహింపవలెను. విధి నుంచి మనం ఎవరం కూడా ఎంత బలమైందంటే విధి, నేను తప్పించేసుకుంటా, నేను ఆ పూజలు చేశా, ఈ పూజలు చేశా, తీర్థయాత్రలు చేశా, అక్కడికి వెళ్ళా, ఇక్కడికి వెళ్ళా, దాన ధర్మాలు చేశా, ఎన్నన్నా చెయ్యి. విధిరాతని మాత్రం తప్పించుకోవడం ఎవ్వరి తరం కూడా కాదు. ఎంత గొప్పవాడైనను ఈ విధిని దాటి ప్రవర్తించలేడు. ఎంత గొప్పవాడైనా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని ఊళ్ళు తిరిగినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు చేసినా, ఎన్ని అన్నదానాలు చేసినా, ఎంతమంది ప్రాణాలు కాపాడినా అది ఇప్పటికి వరకు నువ్వు చేసిన పుణ్యం నెక్స్ట్ వస్తుందే తప్ప ఇదివరకు నువ్వు చేసిన విధి ఏవైతే చేసావో వాటన్నిటి నుంచి మాత్రం తప్పించుకోవడం అనేది జరగదు. అనగా విధిరాతను ఎవ్వరూ తప్పించుకోలేరని భావము. విధిరాత మనం ఏవైతే చేసామో అవి అనుభవించాల్సిందే. ఇప్పుడు మనం చాలా బాగుంటున్నాం కదా, చాలా మంచి పనులు చేస్తున్నాం కదా, చాలా దాన ధర్మాలు, అన్ని పుణ్యకార్యాలు చేస్తున్నాం కదా, అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి వస్తున్నాం కదా, ఎవరిని దూషించట్లేదు కదా, అందరినీ ప్రేమగా చూస్తున్నాం కదా, ఆప్యాయంగా పలకరిస్తున్నాం కదా, అడిగిన వాళ్ళకి లేదనకుండా దాన ధర్మాలు చేస్తున్నాం, అందరికీ మనం హెల్ప్ఫుల్ చేస్తున్నాం కదా, ఇంకా మనం సేఫ్ అనుకోవడానికి వీలు లేదు. అంతకుముందు ఏ కర్మలు చేసి వచ్చావో అవి నీకు పాఠాలు నేర్పించి ఈ జన్మలో నువ్వు ఈ మంచి కార్యాలు చేయడానికి నేర్చుకోవడానికి వచ్చావు. కానీ అంతకుముందు చేసిన పాపానికి, అంతకుముందు చేసిన పుణ్యమైన పాపమైన ఆ కర్మలు ఇప్పుడు అనుభవించక తప్పదు. ఎవరైనా సరే అంత పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళకే ఇవన్నీ తప్పలేదా? సత్యమాడని ధర్మరాజు, ఎంత రాజ్యాధికారం అనుభవించిన ధర్మరాజు ఆఖరికి ఎవరి దగ్గర వెళ్ళి కనుక్కుబట్టుగా మారి వాళ్ళకి రాజులకి సేవ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇంకా మనం ఎంత
కదా అనుకుంటా కదా మనం మహా వాళ్ళకే తప్పలేదు మనం ఎంత అని. కానీ ఎవరి కర్మ ఎలా ఉందో, ఎవరు ఏ కర్మలు చేసి వచ్చామో, ఈ జన్మలో మనం ఏం చేస్తున్నామో నెక్స్ట్ ఎలా అనుభవించాలో, ఒకవేళ జన్మలు అనేది మనకి నమ్మకం లేకపోతే మనం ఈ జన్మ చేసింది ఈ జన్మలో అయినా అనుభవించి తప్పదు. చిన్నప్పటి నుంచి మనం ఎన్నో చేస్తూ ఉంటాం, పాపాలు చేస్తాం, పుణ్యాలు చేస్తాం. దేనికి తగ్గ ఫలితం దానికి లాస్ట్లో మనం వెళ్ళిపోయే లోపైన మనం అనుభవించవలసి ఉంటుంది. జన్మలేమో నమ్మకం ఉంటే పోయిన జన్మలో చేసిన పాపానికి తగ్గట్టుగా మనం ఇప్పుడు కర్మలు అనుభవిస్తున్నాము, పోయిన జన్మలో చేసిన పుణ్యాలకి తగ్గట్టుగా ఇప్పుడు కర్మలు అనుభవిస్తున్నాము అని నమ్ముతారు. ఒకవేళ జన్మల మీద నమ్మకం లేదు, ఉన్నది ఒక్కటే జన్మ అనుకునేటట్టయితే ఈ జన్మలో మనం చేసిన పాపాలకి పుణ్యాలకి ఈ జన్మలోనే మనం చనిపోయే లోపే అన్నీ అనుభవించేసి చనిపోతాం. ఏదైనా సరే నమ్మాల్సిందే, తప్పదు. ఏదైనా సరే జరిగి తీరాల్సిందే. ఏదైనా విధి రాతని ఎవ్వరూ తప్పించలేరు అనేది మాత్రం ఖాయం. హలో అండి, ఇప్పుడే షూట్ నుంచి వచ్చాను. రాత్రి అయిపోయింది. అయినా కూడా పద్యం రాయాలి కదా, తప్పకుండా పద్యం అందించాలి మీకు అనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా పద్యం రాయడం జరుగుతుంది. మధ్యలో మానకూడదు కదా, నేనే చెప్తున్నాను కదా, ఏదైనా పట్టరాదు పట్టి విడవరాదు, పట్టి విడిచుట కన్నా పడి చచ్చుట మేలయా అని వేమన్ గారు చెప్పారు. అవి మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. కాబట్టి పద్యం వదిలేయకూడదు, రాయాలి తప్పకుండా అనే ఉద్దేశంతో రాత్రి అయినా సరే పద్యం రాసే పడుకుందామని అలసట కూడా లెక్క చేయకుండా రాయడం జరుగుతుంది. ఇవాళ పద్యం ఏంటో చూద్దాం. కర్మమధికమైన గడిచిపోవగరాదు, ధర్మరాజు తెచ్చి తగని చోట, గంకుబట్టు చేసి గటగటా దైవంబు విశ్వదాభిరామ వినురవేమ. ఏంటో చూసేద్దామా? ఈ పద్యం మీకు అందరికీ అర్థమైంది అని నాకు తెలుసు. అయినా కూడా మనకు అలవాటు కదా రాసుకోవడం, భావం కూడా తెలుసుకోవడం. ధర్మరాజు కంకుభట్టు అనగానే అర్థమైపోతుంది, అందరికీ తెలుసు. నాకు ఒక్కసారి రాసుకుని కూడా చదివేసుకుంటే మనకి ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. కర్మ అధికమైన గడిచిపోవగరాదు. మన కర్మ అధికమైనప్పుడు మనం చేసిన కర్మలు ఎవరికైనా సరే తప్పించుకోవడం అంటూ జరగదు. అది గడిచిపోదు, పక్కకి జరిగిపోదు. చేసిన కర్మ అనుభవించాల్సిందే. కర్మ అధికమైన గడిచిపోవగరాదు. ధర్మరాజు తెచ్చి తగని చోట. అర్థమైపోయిందా? ధర్మరాజుకే తప్పలేదు. ధర్మాన్ని తప్పని ధర్మరాజు కూడా కంకుభట్టుగా ఎక్కడో ఉండవలసి వచ్చింది. తెచ్చి తగని చోట. తగని చోట చూసారా? అసలు అబద్ధమాడని, ధర్మాన్ని తప్పని ధర్మరాజుకే ఎక్కడో వెళ్ళి ఉండాల్సి వచ్చింది. తగని చోట గంకుభట్టు చేసి కటకట దైవం. గంకుభట్టుగా ఎక్కడో వేరే రాజ్యంలో ఉండాల్సి వచ్చింది కదా దైవమా, ఎంత కష్టం వచ్చిందిరా నాయన. కంకుభట్టు చేసి కటకట దైవంబు. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏమై ఉంటుంది? మనందరికీ ఏమని అర్థమైంది తాత్పర్యము? చెప్పండి, తాత్పర్యం ఏమై ఉంటుంది?
వెంకుభట్టు చేసి గటగటా దైవం అనగానే మనకి చాలా ఎక్కడికో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాం కదా మనం. ఎప్పుడో చదువుకున్నది ధర్మరాజు పంచపాండవులు వాళ్ళు రాజ్యాన్ని కోల్పోవడము, ఏంటి దుస్థితి, అలాంటి వాళ్ళకి కూడా అని మనం బాధపడ్డము, ఇవన్నీ టగటగటగా గుర్తొస్తున్నాయి కదా. అదే ఇంకా అనుకున్నదే. ఓ భీమా సకల సంపదలు ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా దైవము రాజరాజగు ధర్మజుని దైవము రాజరాజు ధర్మజుని. ధర్మజుడు అంటే ధర్మరాజు. ధర్మజుని అతడు ఉండిటకు తగిన స్థానము కాకపోయినను పెద్ద రాజ్యాలు పరిపాలించిన రాజులకి అతడు ఉండుటకు తగిన స్థానము కాకపోయినను విరాటరాజు వద్ద కంకుభట్టు వేషమును విరాటరాజు వద్ద కంకు భట్టు వేషము ధరింపజేసెను. చూసారా, ఎక్కడో ఒక రాజుగా ఉన్నప్పుడు ఇంతమంది సైనికులు, ఇంతమంది దాసీలు, ఇంతమంది పనివాళ్ళు, అంతమంది వచ్చి సేవలు చేసేవాళ్ళు. ఈరోజు వీళ్ళే ఒకరి కింద సేవకుడుగా వెళ్ళవలసిన అవసరం వచ్చింది. అందుచేత విధి ఎంత బలవత్తరమైనదో మహా వాళ్ళకే తప్పలేదు అనుకుంటుంటాం కదా మనం. మహా వాళ్ళు ఇలాంటి వాళ్ళే అన్నమాట. ఎంత బలవత్తరమైనదో గ్రహింపవలెను. అందుచేత ఎంత గొప్పవాడైనను ఈ విధిని దాటి ప్రవర్తించలేడు. ఈ విధిని దాటి ప్రవర్తించలేడు. అనగా
విధి రాతను ఎవ్వరూ తప్పించుకొనలేరని భావము. చూసారా, ఎంతటి వాళ్ళకైనా సరే ఫెల్ట్ విధి రాత ఎలా ఉందో అలా జరిగి తీరవలసిందే, విధి రాత నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు అని వేమన ఎంత అద్భుతమైన పద్యం చెప్పారో ఒకసారి చూసుకున్నాం. కర్మమధికమైన గడిచిపోవగరాదు, ధర్మరాజు తెచ్చి తగని చోట గంకుభట్టు చేసి కటకటా దైవంబు విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము, ఓ వేమా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దైవము రాజరాజకు ధర్మజుని అనగా ధర్మరాజుని విరాటరాజు వద్ద కంకుభట్టు వేషమును ధరింపజేసను కదా. దైవం ఏమైంది? విధి రాత, తను చేసిన కర్మలు అనుభవించడానికి కంకుభట్టుగా మారాడు. అందుచేత విధి ఎంత బలవత్తరమైనదో గ్రహింపవలెను. విధి నుంచి మనం ఎవరం కూడా ఎంత బలమైందంటే విధి, నేను తప్పించేసుకుంటా, నేను ఆ పూజలు చేశా, ఈ పూజలు చేశా, తీర్థయాత్రలు చేశా, అక్కడికి వెళ్ళా, ఇక్కడికి వెళ్ళా, దాన ధర్మాలు చేశా, ఎన్నన్నా చెయ్యి. విధిరాతని మాత్రం తప్పించుకోవడం ఎవ్వరి తరం కూడా కాదు. ఎంత గొప్పవాడైనను ఈ విధిని దాటి ప్రవర్తించలేడు. ఎంత గొప్పవాడైనా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని ఊళ్ళు తిరిగినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు చేసినా, ఎన్ని అన్నదానాలు చేసినా, ఎంతమంది ప్రాణాలు కాపాడినా అది ఇప్పటికి వరకు నువ్వు చేసిన పుణ్యం నెక్స్ట్ వస్తుందే తప్ప ఇదివరకు నువ్వు చేసిన విధి ఏవైతే చేసావో వాటన్నిటి నుంచి మాత్రం తప్పించుకోవడం అనేది జరగదు. అనగా విధిరాతను ఎవ్వరూ తప్పించుకోలేరని భావము. విధిరాత మనం ఏవైతే చేసామో అవి అనుభవించాల్సిందే. ఇప్పుడు మనం చాలా బాగుంటున్నాం కదా, చాలా మంచి పనులు చేస్తున్నాం కదా, చాలా దాన ధర్మాలు, అన్ని పుణ్యకార్యాలు చేస్తున్నాం కదా, అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి వస్తున్నాం కదా, ఎవరిని దూషించట్లేదు కదా, అందరినీ ప్రేమగా చూస్తున్నాం కదా, ఆప్యాయంగా పలకరిస్తున్నాం కదా, అడిగిన వాళ్ళకి లేదనకుండా దాన ధర్మాలు చేస్తున్నాం, అందరికీ మనం హెల్ప్లు చేస్తున్నాం కదా, ఇంకా మనం సేఫ్ అనుకోవడానికి వీలు లేదు. అంతకుముందు ఏ కర్మలు చేసి వచ్చావో అవి నీకు పాఠాలు నేర్పించి ఈ జన్మలో నువ్వు ఈ మంచి కార్యాలు చేయడానికి నేర్చుకోవడానికి వచ్చావు. కానీ అంతకుముందు చేసిన పాపానికి, అంతకుముందు చేసిన పుణ్యమైన పాపమైన ఆ కర్మలు ఇప్పుడు అనుభవించక తప్పదు. ఎవరైనా సరే అంత పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళకే ఇవన్నీ తప్పలేదా? సత్యమాడని ధర్మరాజు, ఎంత రాజ్యాధికారం అనుభవించిన ధర్మరాజు ఆఖరికి ఎవరి దగ్గర వెళ్ళి కంకుభట్టుగా మారి వాళ్ళకి, రాజులకి సేవ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇంకా మనం ఎంత కదా అనుకుంటా కదా, మనం మహా వాళ్ళకి తప్పలేదు, మనం ఎంత అని. కానీ ఎవరి కర్మ ఎలా ఉందో, ఎవరు ఏ కర్మలు చేసి వచ్చామో, ఈ జన్మలో మనం ఏం చేస్తున్నామో నెక్స్ట్ ఎలా అనుభవించాలో, ఒకవేళ జన్మలు అనేది మనకి నమ్మకం లేకపోతే మనం ఈ జన్మ చేసింది ఈ జన్మలో అయినా అనుభవించి తప్పదు. చిన్నప్పటి నుంచి మనం ఎన్నో చేస్తూ ఉంటాం, పాపాలు చేస్తాం, పుణ్యాలు చేస్తాం, దేనికి తగ్గ ఫలితం దానికి లాస్ట్లో మనం వెళ్ళిపోయే లోపైన మనం అనుభవించవలసి ఉంటుంది. జన్మలేమో నమ్మకం ఉంటే పోయిన జన్మలో చేసిన పాపానికి తగ్గట్టుగా మనం ఇప్పుడు కర్మలు అనుభవిస్తున్నాము, పోయిన జన్మలో చేసిన పుణ్యాలకి తగ్గట్టుగా ఇప్పుడు కర్మలు అనుభవిస్తున్నాము అని నమ్ముతారు. ఒకవేళ జన్మల మీద నమ్మకం లేదు, ఉన్నది ఒక్కటే జన్మ అనుకునేటట్టు అయితే ఈ జన్మలో మనం చేసిన పాపాలకి పుణ్యాలకి ఈ జన్మలోనే మనం చనిపోయే లోపే అన్నీ అనుభవించేసి చనిపోతాం. ఏదైనా సరే నమ్మాల్సిందే, తప్పదు. ఏదైనా సరే జరిగి తీరాల్సిందే. ఏదైనా విధి రాతని ఎవ్వరూ తప్పించలేరు అనేది మాత్రం ఖాయం. హలో అండి, ఇప్పుడే షూట్ నుంచి వచ్చాను, రాత్రి అయిపోయింది. అయినా కూడా పద్యం రాయాలి కదా, తప్పకుండా పద్యం అందించాలి మీకు అనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా పద్యం రాయడం జరుగుతుంది.
మధ్యలో మానకూడదు కదా, నేనే చెప్తున్నాను కదా, ఏదైనా పట్టరాదు పట్టి విడవరాదు, పట్టి విడిచుట కన్నా పడి చచ్చుట మేలయా అని వేమన్ గారు చెప్పారు. అవి మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. కాబట్టి పద్యం వదిలేయకూడదు, రాయాలి తప్పకుండా అనే ఉద్దేశంతో రాత్రి అయినా సరే పద్యం రాసే పడుకుందామని అలసట కూడా లెక్క చేయకుండా రాయడం జరుగుతుంది. ఇవాళ పద్యం ఏంటో చూద్దాం. కర్మమధికమైన గడిచిపోవగరాదు, ధర్మరాజు తెచ్చి తగని చోట, గంకుబట్టు చేసి గటగటా దైవంబు విశ్వదాభిరామ వినురవేమ. ఏంటో చూసేద్దామా? ఈ పద్యం మీకు అందరికీ అర్థమైంది అని నాకు తెలుసు, అయినా కూడా మనకు అలవాటు కదా రాసుకోవడం, భావం కూడా తెలుసుకోవడం. ధర్మరాజు కంకుభట్టు అనగానే అర్థమైపోతుంది అందరికీ, తెలుసు నాకు. ఒక్కసారి రాసుకుని కూడా చదివేసుకుంటే మనకి ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. కర్మం అధికమైన గడిచిపోవగరాదు. మన కర్మ అధికమైనప్పుడు మనం చేసిన కర్మలు ఎవరికైనా సరే తప్పించుకోవడం అంటూ జరగదు. అది గడిచిపోదు, పక్కకి జరిగిపోదు. చేసిన కర్మ అనుభవించాల్సిందే. కర్మం అధికమైన గడిచిపోవగరాదు. ధర్మరాజు తెచ్చి తగని చోట. అర్థమైపోయిందా? ధర్మరాజుకే తప్పలేదు, ధర్మాన్ని తప్పని ధర్మరాజు కూడా కంకుభట్టుగా ఎక్కడో ఉండవలసి వచ్చింది. తెచ్చి తగని చోట. తగని చోట చూసారా? అసలు అబద్ధమాడని, ధర్మాన్ని తప్పని ధర్మరాజుకే ఎక్కడో వెళ్ళి ఉండాల్సి వచ్చింది. తగని చోట గంకుభట్టు చేసి కటకట దైవం. గంకుభట్టుగా ఎక్కడో వేరే రాజ్యంలో ఉండాల్సి వచ్చింది కదా దైవమా, ఎంత కష్టం వచ్చిందిరా నాయన. కంకుభట్టు చేసి కటకట దైవంబు. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏమై ఉంటుంది? మనందరికీ ఏమని అర్థమైంది తాత్పర్యము? చెప్పండి, తాత్పర్యం ఏమై ఉంటుంది? గంకుభట్టు చేసి గటగటా దైవం అనగానే మనకి చాలా ఎక్కడికో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాం కదా. మనం ఎప్పుడో చదువుకున్నది. ధర్మరాజు, పంచపాండవులు, వాళ్ళు రాజ్యాన్ని కోల్పోవడము, ఏంటి దుస్థితి, అలాంటి వాళ్ళకి కూడా అని మనం బాధపడ్డము, ఇవన్నీ టగటగటగా గుర్తొస్తున్నాయి కదా. అదే ఇంకా అనుకున్నదే. ఓ భీమా సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. దైవము రాజరాజగు ధర్మజుని
దైవము రాజరాజుడు ధర్మజుని. ధర్మజుడు అంటే ధర్మరాజు. ధర్మజుని అతడు ఉండిటకు తగిన స్థానము కాకపోయినను పెద్ద రాజ్యాలు పరిపాలించిన రాజులకి అతడు ఉండుటకు తగిన స్థానము కాకపోయినను విరాటరాజు వద్ద కంకుభట్టు వేషమును విరాటరాజు వద్ద కంకు భట్టు వేషము ధరింపజేసెను. చూసారా, ఎక్కడో ఒక రాజుగా ఉన్నప్పుడు ఇంతమంది సైనికులు, ఇంతమంది దాసీలు, ఇంతమంది పనివాళ్ళు, అంతమంది వచ్చి సేవలు చేసేవాళ్ళు. ఈరోజు వీళ్ళే ఒకరి కింద సేవకుడుగా వెళ్ళవలసిన అవసరం వచ్చింది. అందుచేత విధి ఎంత బలవత్తరమైనదో వాళ్ళకే తప్పలేదు అనుకుంటుంటాం కదా మనం. వాళ్ళు ఇలాంటి వాళ్ళే అన్నమాట. ఎంత బలవత్తరమైనదో గ్రహింపవలెను. అందుచేత ఎంత గొప్పవాడైనను ఈ విధిని దాటి ప్రవర్తించలేడు. ఈ విధిని దాటి ప్రవర్తించలేడు. అనగా విధి రాతను ఎవ్వరూ తప్పించుకొనలేరని భావము. చూసారా, ఎంతటి వాళ్ళకైనా సరే ఫెల్ట్ విధిరాత ఎలా ఉందో అలా జరిగి తీరవలసిందే. విధిరాత నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు అని వేమన ఎంత అద్భుతమైన పద్యం చెప్పారో ఒకసారి చూసుకున్నాం. కర్మమధికమైన గడిచిపోవగరాదు, ధర్మరాజు తెచ్చి తగని చోట గంకుభట్టు చేసి కటకటా దైవంబు విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము, ఓ వేమా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దైవము రాజరాజు ధర్మజుని అనగా ధర్మరాజుని
విరాటరాజు వద్ద కంకుభట్టు వేషమును ధరింపజేసెను కదా. దైవం ఏమైంది? విధి రాత. తను చేసిన కర్మలు అనుభవించడానికి కంకుభట్టుగా మారాడు. అందుచేత విధి ఎంత బలవత్తరమైనదో గ్రహింపవలెను. విధి నుంచి మనం ఎవరం కూడా ఎంత బలమైందంటే విధి, నేను తప్పించేసుకుంటా, నేను ఆ పూజలు చేశా, ఈ పూజలు చేశా, తీర్థయాత్రలు చేశా, అక్కడికి వెళ్ళా, ఇక్కడికి వెళ్ళా, దాన ధర్మాలు చేశా, ఎన్నన్నా చెయ్యి. విధిరాతని మాత్రం తప్పించుకోవడం ఎవ్వరి తరం కూడా కాదు. ఎంత గొప్పవాడైనను ఈ విధిని దాటి ప్రవర్తించలేడు. ఎంత గొప్పవాడైనా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని ఊళ్ళు తిరిగినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు చేసినా, ఎన్ని అన్నదానాలు చేసినా, ఎంతమంది ప్రాణాలు కాపాడినా అది ఇప్పటికి వరకు నువ్వు చేసిన పుణ్యం నెక్స్ట్ వస్తుందే తప్ప ఇదివరకు నువ్వు చేసిన విధి ఏవైతే చేసావో వాటన్నిటి నుంచి మాత్రం తప్పించుకోవడం అనేది జరగదు. అనగా విధిరాతను ఎవ్వరూ తప్పించుకోలేరని భావము. విధిరాత మనం ఏవైతే చేసామో అవి అనుభవించాల్సిందే. ఇప్పుడు మనం చాలా బాగుంటున్నాం కదా, చాలా మంచి పనులు చేస్తున్నాం కదా, చాలా దాన ధర్మాలు, అన్ని పుణ్యకార్యాలు చేస్తున్నాం కదా, అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి వస్తున్నాం కదా, ఎవరిని దూషించట్లేదు కదా, అందరినీ ప్రేమగా చూస్తున్నాం కదా, ఆప్యాయంగా పలకరిస్తున్నాం కదా, అడిగిన వాళ్ళకి లేదనకుండా దాన ధర్మాలు చేస్తున్నాం, అందరికీ మనం హెల్ప్ఫుల్ చేస్తున్నాం కదా, ఇంకా మనం సేఫ్ అనుకోవడానికి వీలు లేదు. అంతకుముందు ఏ కర్మలు చేసి వచ్చావో అవి నీకు పాఠాలు నేర్పించి ఈ జన్మలో నువ్వు ఈ మంచి కార్యాలు చేయడానికి నేర్చుకోవడానికి వచ్చావు. కానీ అంతకుముందు చేసిన పాపానికి, అంతకుముందు చేసిన పుణ్యమైన పాపమైన ఆ కర్మలు ఇప్పుడు అనుభవించక తప్పదు. ఎవరైనా సరే అంత పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళకే ఇవన్నీ తప్పలేదా? సత్యమాడని ధర్మరాజు, ఎంత రాజ్యాధికారం అనుభవించిన ధర్మరాజు ఆఖరికి ఎవరి దగ్గర వెళ్ళి కంకుభట్టుగా మారి వాళ్ళకి, రాజులకి సేవ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇంకా మనం ఎంత కదా అనుకుంటా కదా, మనం మహా వాళ్ళకి తప్పలేదు, మనం ఎంత అని. కానీ ఎవరి కర్మ ఎలా ఉందో, ఎవరు ఏ కర్మలు చేసి వచ్చామో, ఈ జన్మలో మనం ఏం చేస్తున్నామో నెక్స్ట్ ఎలా అనుభవించాలో, ఒకవేళ జన్మలు అనేది మనకి నమ్మకం లేకపోతే మనం ఈ జన్మ చేసింది ఈ జన్మలో అయినా అనుభవించి తప్పదు. చిన్నప్పటి నుంచి మనం ఎన్నో చేస్తూ ఉంటాం, పాపాలు చేస్తాం, పుణ్యాలు చేస్తాం, దేనికి తగ్గ ఫలితం దానికి లాస్ట్లో మనం వెళ్ళిపోయే లోపైన మనం అనుభవించవలసి ఉంటుంది. జన్మలేమో నమ్మకం ఉంటే పోయిన జన్మలో చేసిన పాపానికి తగ్గట్టుగా మనం ఇప్పుడు కర్మలు అనుభవిస్తున్నాము, పోయిన జన్మలో చేసిన పుణ్యాలకి తగ్గట్టుగా ఇప్పుడు కర్మలు అనుభవిస్తున్నాము అని నమ్ముతారు. ఒకవేళ జన్మల మీద నమ్మకం లేదు, ఉన్నది ఒక్కటే జన్మ అనుకునేటట్టు అయితే ఈ జన్మలో మనం చేసిన పాపాలకి పుణ్యాలకి ఈ జన్మలోనే మనం చనిపోయే లోపే అన్నీ అనుభవించేసి చనిపోతాం. ఏదైనా సరే నమ్మాల్సిందే, తప్పదు. ఏదైనా సరే జరిగి తీరాల్సిందే. ఏదైనా విధిరాతని ఎవ్వరూ తప్పించలేరు అనేది మాత్రం ఖాయం. హలో అండి, ఇప్పుడే షూట్ నుంచి వచ్చాను. రాత్రి అయిపోయింది, అయినా కూడా పద్యం రాయాలి కదా, తప్పకుండా పద్యం అందించాలి మీకు అనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా పద్యం రాయడం జరుగుతుంది. మధ్యలో మానకూడదు కదా, నేనే చెప్తున్నాను కదా, ఏదైనా పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టి విడిచుట కన్నా పడి చచ్చుట మేలయా అని వేమన్ గారు చెప్పారు. అవి మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా, కాబట్టి పద్యం వదిలేయకూడదు, రాయాలి తప్పకుండా అనే ఉద్దేశంతో రాత్రి అయినా సరే పద్యం రాసే పడుకుందామని అలసట కూడా లెక్క చేయకుండా రాయడం జరుగుతుంది. ఇవాళ పద్యం ఏంటో చూద్దాం. కర్మమధికమైన గడిచిపోవగరాదు, ధర్మరాజు తెచ్చి తగని చోట, గంకుబట్టు చేసి గటగటా దైవంబు విశ్వదాభిరామ వినురవేమ. ఏంటో చూసేద్దామా? ఈ పద్యం మీకు అందరికీ అర్థమైందని నాకు తెలుసు, అయినా కూడా మనకు అలవాటు కదా రాసుకోవడం, భావం కూడా తెలుసుకోవడం. ధర్మరాజు కంకుభట్టు అనగానే అర్థమైపోతుంది అందరికీ, తెలిసినది. ఒక్కసారి రాసుకుని కూడా చదివేసుకుంటే మనకి ఇంకా
క్లారిటీ వచ్చేస్తుంది. కర్మం అధికమైన గడిచిపోవగరాదు. మన కర్మ అధికమైనప్పుడు మనం చేసిన కర్మలు ఎవరికైనా సరే తప్పించుకోవడం అంటూ జరగదు. అది గడిచిపోదు, పక్కకి జరిగిపోదు. చేసిన కర్మ అనుభవించాల్సిందే. కర్మం అధికమైన గడిచిపోవగరాదు. ధర్మరాజు తెచ్చి తగని చోట. అర్థమవుతుందా? ధర్మరాజుకే తప్పలేదు. ధర్మాన్ని తప్పని ధర్మరాజు కూడా కంకుభట్టుగా ఎక్కడో ఉండవలసి వచ్చింది. తెచ్చి తగని చోట. తగని చోట. చూసారా? అసలు అబద్ధమాడని, ధర్మాన్ని తప్పని ధర్మరాజుకే ఎక్కడో వెళ్ళి ఉండాల్సి వచ్చింది. తగని చోట గంకుభట్టు చేసి కటకట దైవం. గంకుభట్టుగా ఎక్కడో వేరే రాజ్యంలో ఉండాల్సి వచ్చింది కదా దైవమా. ఎంత కష్టం వచ్చిందిరా నాయన. గంకుభట్టు చేసి కటకట దైవంబు. విశ్వదాభిరామ. వీరపేమ. తాత్పర్యం ఏమై ఉంటుంది? మనందరికీ ఏమని అర్థమైంది తాత్పర్యము? చెప్పండి. తాత్పర్యం ఏమై ఉంటుంది? గంకుభట్టు చేసి గటగటా దైవం అనగానే మనకి చాలా ఎక్కడికో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాం కదా. మనం ఎప్పుడో చదువుకున్నది. ధర్మరాజు, పంచపాండవులు, వాళ్ళు రాజ్యాన్ని కోల్పోవడము, ఏంటి దుస్థితి, అలాంటి వాళ్ళకి కూడా అని మనం బాధపడ్డము, ఇవన్నీ టగటగటగా గుర్తొస్తున్నాయి కదా. అదే అనుకున్నదే. ఓ భీమా సకల సంపదలు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. దైవము రాజరాజగు ధర్మజుని దైవము రాజరాజు ధర్మజుని. ధర్మజుడు అంటే ధర్మరాజు. ధర్మజుని అతడు ఉండిటకు తగిన స్థానము కాకపోయినను పెద్ద రాజ్యాలు పరిపాలించిన రాజులకి అతడు ఉండుటకు తగిన స్థానము కాకపోయినను విరాటరాజు వద్ద కంకుభట్టు వేషమును
విరాట రాజు వద్ద కంకు భట్టు వేషము ధరింపజేసెను. చూసారా, ఎక్కడో ఒక రాజుగా ఉన్నప్పుడు ఇంతమంది సైనికులు, ఇంతమంది దాసీలు, ఇంతమంది పనివాళ్ళు, అంతమంది వచ్చి సేవలు చేసేవాళ్ళు. ఈరోజు వీళ్ళే ఒకరి కింద సేవకుడుగా వెళ్ళవలసిన అవసరం వచ్చింది. అందుచేత విధి ఎంత బలవత్తరమైనదో వాళ్ళకే తప్పలేదు అనుకుంటుంటాం కదా మనం. వాళ్ళు ఇలాంటి వాళ్ళే అన్నమాట. ఎంత బలవత్తరమైనదో గ్రహింపవలెను. అందుచేత ఎంత గొప్పవాడైనను ఈ విధిని దాటి ప్రవర్తించలేడు. ఈ విధిని దాటి ప్రవర్తించలేడు. అనగా విధి రాతను ఎవ్వరూ తప్పించుకొనలేరని భావము. చూసారా, ఎంతటి వాళ్ళకైనా సరే ఫెల్ట్ విధిరాత ఎలా ఉందో అలా జరిగి తీరవలసిందే. విధిరాత నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు అని వేమన ఎంత అద్భుతమైన పద్యం చెప్పారో ఒకసారి చూసుకున్నాం. కర్మమధికమైన గడిచిపోవగరాదు, ధర్మరాజు తెచ్చి తగని చోట గంకుభట్టు చేసి కటకటా దైవంబు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దైవము రాజరాజకు ధర్మజుని అనగా ధర్మరాజుని విరాటరాజు వద్ద కంకుభట్టు వేషమును ధరింపజేసను కదా. దైవం ఏమైంది? విధి రాత. తను చేసిన కర్మలు అనుభవించడానికి కంకుభట్టుగా మారాడు. అందుచేత విధి ఎంత బలవత్తరమైనదో గ్రహింపవలెను. విధి నుంచి మనం ఎవరం కూడా ఎంత బలమైందంటే విధి, నేను తప్పించేసుకుంటా, నేను ఆ పూజలు చేశా, ఈ పూజలు చేశా, తీర్థయాత్రలు చేశా, అక్కడికి వెళ్ళా, ఇక్కడికి వెళ్ళా, దాన ధర్మాలు చేశా, ఎన్నన్నా చెయ్యి. విధిరాతని మాత్రం తప్పించుకోవడం ఎవ్వరి తరం కూడా కాదు. ఎంత గొప్పవాడైనను ఈ విధిని దాటి ప్రవర్తించలేడు. ఎంత గొప్పవాడైనా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని ఊళ్ళు తిరిగినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు చేసినా, ఎన్ని అన్నదానాలు చేసినా, ఎంతమంది ప్రాణాలు కాపాడినా అది ఇప్పటికి వరకు నువ్వు చేసిన పుణ్యం నెక్స్ట్ వస్తుందే తప్ప ఇదివరకు నువ్వు చేసిన విధి ఏవైతే చేసావో వాటన్నిటి నుంచి మాత్రం తప్పించుకోవడం అనేది జరగదు. అనగా విధిరాతను ఎవ్వరూ తప్పించుకోలేరని భావము. విధిరాత మనం ఏవైతే చేసామో అవి అనుభవించాల్సిందే. ఇప్పుడు మనం
చాలా బాగుంటున్నాం కదా, చాలా మంచి పనులు చేస్తున్నాం కదా, చాలా దాన ధర్మాలు అన్ని పుణ్యకార్యాలు చేస్తున్నాం కదా, అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి వస్తున్నాం కదా, ఎవరిని దూషించట్లేదు కదా, అందరినీ ప్రేమగా చూస్తున్నాం కదా, ఆప్యాయంగా పలకరిస్తున్నాం కదా, అడిగిన వాళ్ళకి లేదనకుండా దాన ధర్మాలు చేస్తున్నాం, అందరికీ మనం హెల్ప్ఫుల్ చేస్తున్నాం కదా, ఇంకా మనం సేఫ్ అనుకోవడానికి వీలు లేదు. అంతకుముందు ఏ కర్మలు చేసి వచ్చావో అవి నీకు పాఠాలు నేర్పించి ఈ జన్మలో నువ్వు ఈ మంచి కార్యాలు చేయడానికి నేర్చుకోవడానికి వచ్చావు. కానీ అంతకుముందు చేసిన పాపానికి, అంతకుముందు చేసిన పుణ్యమైన పాపమైన ఆ కర్మలు ఇప్పుడు అనుభవించక తప్పదు. ఎవరైనా సరే అంత పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళకే ఇవన్నీ తప్పలేదా? సత్యమాడని ధర్మరాజు, ఎంత రాజ్యాధికారం అనుభవించిన ధర్మరాజు ఆఖరికి ఎవరి దగ్గర వెళ్ళి కంకుబట్టుగా మారి వాళ్ళకి రాజులకి సేవ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇంకా మనం ఎంత కదా అనుకుంటా కదా, మనం మహా వాళ్ళకి తప్పలేదు మనం ఎంత అని. కానీ ఎవరి కర్మ ఎలా ఉందో, ఎవరు ఏ కర్మలు చేసి వచ్చామో, ఈ జన్మలో మనం ఏం చేస్తున్నామో నెక్స్ట్ ఎలా అనుభవించాలో, ఒకవేళ జన్మలు అనేది మనకి నమ్మకం లేకపోతే మనం ఈ జన్మ చేసింది ఈ జన్మలో అయినా అనుభవించి తప్పదు. చిన్నప్పటి నుంచి మనం ఎన్నో చేస్తూ ఉంటాం, పాపాలు చేస్తాం, పుణ్యాలు చేస్తాం, దేనికి తగ్గ ఫలితం దానికి లాస్ట్లో మనం వెళ్ళిపోయే లోపైన మనం అనుభవించవలసి ఉంటుంది. జన్మలేమో నమ్మకం ఉంటే పోయిన జన్మలో చేసిన పాపానికి తగ్గట్టుగా మనం ఇప్పుడు కర్మలు అనుభవిస్తున్నాము, పోయిన జన్మలో చేసిన పుణ్యాలకి తగ్గట్టుగా ఇప్పుడు కర్మలు అనుభవిస్తున్నాము అని నమ్ముతారు. ఒకవేళ జన్మల మీద నమ్మకం లేదు, ఉన్నది ఒక్కటే జన్మ అనుకునేటట్టు అయితే ఈ జన్మలో మనం చేసిన పాపాలకి పుణ్యాలకి ఈ జన్మలోనే మనం చనిపోయే లోపే అన్నీ అనుభవించేసి చనిపోతాం. ఏదైనా సరే నమ్మాల్సిందే, తప్పదు. ఏదైనా సరే జరిగి తీరాల్సిందే. ఏదైనా విధి రాతని ఎవ్వరూ తప్పించలేరు అనేది మాత్రం ఖాయం.